ఆధునిక వైద్య శాస్త్రం ఏం చెప్తుందంటే ఫిస్టులా అనేది జబ్బు కాదు అని చాలా క్లియర్ గా చెప్తా ఉంది. మరి ఏమిటంటే ఎవరి శరీరాల్లో అయితే శరీరానికి అవసరం లేని రసాయనిక వ్యర్థం పేరుకుపోయి ఉంటుందో దాన్ని వదిలించాల్సిన సహజమైన విసర్జక అవయవాలు తమ డ్యూటీ తమ సరిగా చేయకపోతే, ఉదాహరణకి నీళ్లు సరిగా తాగం, యూరిన్ ఎల్లోగా వస్తుంది, యూరిన్ ద్వారా వెళ్లిపోవాల్సిన రసాయనిక మలినాలన్నీ బాడీలో స్టోర్ అవుతూ ఉంటాయి. 2, శరీరంలో అతిపెద్ద విసర్జక అవయవం చర్మంలో ఎప్పటికప్పుడు చెమట పడుతూ వేస్ట్ బయటకు వెళ్ళిపోవాలి, మురికంతా బయటకు వెళ్ళిపోవాలి, లోపల ఉన్న మురికి. కానీ మనకి చెమటలు పట్టవు. ఎప్పుడో కరెంటు పోతేనో, ఎప్పుడో ఏసీ బంద్ అయితేనో, ఎప్పుడో ఎండాకాలం వస్తేనో తప్ప పొరపాటున కూడా చెమట రాదు. పైగా ఎప్పుడైనా చెమట వస్తే ఎలా ఉంటుందంటే చీచీ చెమట పోస్తుంది, అయ్యో చెమట పోస్తుంది, ఆ ఖర్చు తీసి తుడుచుకుందామా అయ్యో అని కంగారేస్తుంది. అసలు విషయం ఏమిటి? ప్రతిరోజు శరీరానికి చెమట రావాలి. చెమట ద్వారా చాలా మురికి బయటకు వెళ్ళిపోతుంది. మీరు గమనించండి, మనం షర్ట్ వేసుకుంటాం, లోపల బనీన్ వేస్తాం, సాయంత్రానికి మట్టి పట్టినట్టుగా అయిపోయింది లోపల అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చి పడింది. అదేమన్నా మురికి? ఆ మురికంతా లోపల నుంచి వచ్చిందే కదా. కాబట్టి శరీరంలో ప్రధానంగా మురికంతా ఎక్కడుంది? ఇటు నుంచి లోపలికి పంపిస్తున్న ఆహారం లోపలికి వెళ్ళి అనవసర వ్యర్థంగా పిప్పిగా ఉన్నది ఏదన్నా ఉంటే అది బయటికి రావాల్సింది. ప్రధానమైనటువంటి అనారోగ్యకారకమైన మురికంతా ఎక్కడుంది? లోపలే ఉంది.